ముస్లిం అంటేనే సెక్యులర్. సెక్యులర్ అంటే మీ ఉద్దేశంలో? చెప్తాను సార్, మీరు క్వశ్చన్ అడిగేసినారు, నేను ఆన్సర్ చెప్పకముందే మీరు కత్తిరి తీసుకుని వచ్చేస్తే ఎలాగా? మీరు మహీందర్ నేను సెక్యులర్ అని చెప్పారు. నేనేం చెప్తున్నానంటే సమీ సెక్యులర్ కాదు, ముస్లిం కల్మా చదివిన ప్రతి ఒక్కడు కూడా సెక్యులరే. ఓకే, నేను అల్లాహు అక్బర్ అంట, నారే తక్బీర్ అల్లాహు అక్బర్ అంట. నా ధర్మాన్ని నా ధర్మం కోసం నేను ఏమైనా చేస్తా. సేమ్ టైం ఇతర ధర్మాలను నేను కించపరచను. ఇప్పుడు మొన్న చూసిన మీ దాంట్లో డైలాగు, జై చంద్రబాబు, జై జగన్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై రేవంత్ రెడ్డి, జై మోడీ, జై అది జై ఇది అని చెప్పి చెప్తారు కదా, జై శ్రీరామ్ చెప్తే తప్పేందని చెప్పి ఈ వీడియో నేను సంవత్సరం ముందర పెట్టినాను. నా వీడియోలో డైలాగులు తీసుకొని మీ స్టూడియోలో వాడుకుంటుంటే నేను చూసి ఆశ్చర్యపోయినాను. పేటెంట్ రైట్ ఏమన్నా తీసుకోండి. పేటెంట్ అని కాదు కదా, ఎందుకంటే మనము చాలా నేను వీడియోలు జనరల్గా కూర్చొని నేను పెట్టను. నేను ఏదైనా పబ్లిక్ ప్రోగ్రామ్ జరుగుతుంది కదా, అక్కడ నేను ఇచ్చిన స్పీచ్ని వీడియో తీసి నేను పెట్టుకుంటాను. ఓకే, నేను చెవిలో చెప్పను. ఒక 1000, 200, 300 బహిరంగ సభలో మాట్లాడిన మాటలు ఖచ్చితంగా జై శ్రీరామ్ అని చెప్తాను, భారత్ మాతాకి జై అని చెప్తాను, జై శ్రీరామ్ అని చెప్తాను. అయితే నేను వినండి, జై శ్రీరామ్ అంటాను, భారత్ మాతాకి జై అంటాను, అంటూ తప్పేం లేదు. సరేనా? ఇంకపోతే మీరు ఏం చెప్తున్నారంటే ముస్లిం సెక్యులర్స్ అని ఎందుకు చెప్తున్నానంటే, మొన్న నరేంద్ర మోడీ గారు బయలుదేరేసి కోయిట్కి వెళ్ళినారు. కోయిట్కి వెళ్తే అరబ్బీలో మహాభారతం రామాయణాన్ని ట్రాన్స్లేట్ చేసి నరేంద్ర మోడీ చేత వాళ్ళు ఆవిష్కరించినారు వాళ్ళ దేశంలో. అదేవిధంగా దుబాయ్లో టెంపుల్ కట్టినారు. ఏదైతే ఇస్లామిక్ దేశాలు ఎడారి దేశాల నుంచి వచ్చిన ధర్మం అని చెప్పి మీరు ఏదైతే చెప్తున్నారో వాళ్ళందరూ కూడా మతోన్మాదాన్ని రెచ్చగొడతారని చెప్పి ఎవరైతే ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళు కూడా కళ్ళు విప్పి చూడాలా, చెవులతో వినాలా. సరేనా? అక్కడ దుబాయ్లో టెంపుల్ కట్టడానికి నేను పర్మిషన్ ఇవ్వనంటే ఇండియా వాళ్ళు ఏదైనా యుద్ధం ప్రకటించిపోయి కడతారాడా? లేదు కదా. నువ్వు ఇక్కడికి వచ్చినావు, ఈ మనం అరబ్బీలో మహాభారతం ఖురాన్ అనువాదం చేసినారు కదా, దాన్ని నేను ఒప్పుకోనంటే ఒప్పుకుంటారా? ఈ భారతదేశంలో అందరికీ సర్వ మత సమానత్వం హక్కులు ఉండి అందరికీ సమానమైన భారత రాజ్యాంగం పెట్టుకున్న ఈ దేశంలో ఏది ఇక్కడ రాజరికం కాదు, రాజు చెప్పింది ఆజ్ఞ కాదు, ప్రజల చేత ప్రజల కొరకు ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డ ప్రజాస్వామ్య వ్యవస్థలో మేము ఉన్నాం. ఇటువంటి భారతదేశంలో హిందూ దేశంగా హిందూ సోదరులు అధికంగా ఉండి ఇది మా హిందూ దేశం అని చెప్పి చెప్పుకునే హిందుస్థాన్లో హిందూ ధర్మాన్ని అవమానపరిస్తే వాడి మీద కేసు పెట్టుకోవడానికి లేదు. అదే ఇస్లామిక్ దేశాల్లో మీ హిందూ ధర్మాన్ని కానీ ఎవరైనా వ్యతిరేకిస్తే వాడిని తీసుకొని పోయి జీవిత ఖైదీ చేసేస్తారు. అది కూడా మా సోదరులు తెలుసుకోవాలి. ఓకే, అర్థమైందా? ఇక్కడ ఏ ధర్మం వాడిని కూడా తిట్టేయవచ్చు. అన్ని ధర్మాలకు సమాన హక్కు ఉంది ఇక్కడ. కానీ అక్కడ ఇస్లాం ధర్మాన్ని తప్ప వేరే ధర్మాన్ని ఆచరించకూడదు అని చెప్పుకునే ఏది ఇస్లామిక్ దేశాలు ఉన్నాయో అక్కడ ఎవరైనా సరే హిందూ ధర్మాన్ని తిట్టమని చెప్పండి, వాడు అక్కడ చచ్చిపోయేదాకా జైల్లోనే ఉండాలి. అటువంటి దేశంలో హిందువులనే తిడుతుంటే ఇక్కడ చట్టం లేదు అని అంట. యాడ చట్టం ఉందండి? ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారు, హిందూ ధర్మ ఉద్ధారకులము, హిందూ ధర్మం రక్షించడానికే ఆ భగవంతుడు మాకు ఈ రూపం ఇచ్చి పంపించాడని చెప్తున్నారు. ఎవరైనా ముస్లిం ఒక మాట చెప్తే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తారు కదా. సినిమాల్లో దేవి దేవతలకు నగ్నంగా ఒక సినిమాలో శివుడు పరిగిస్తుంటాడు బాత్రూంలో నుంచి, ఒక కామన్ మ్యాన్ అతన్ని తరుముకుంటాడు, రక్షించండి, శివుడేంది రక్షించమని చెప్పబోయేది. అదేవిధంగా దేవి దేవతలను ఎక్స్పోజింగ్ చేయిస్తారు. అదేవిధంగా ఒక సనాతన ధర్మాన్ని కాపాడడానికి నేను పుట్టినాను, సనాతన ధర్మం అని చెప్పి మా గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా. ఆయన సినిమా ఏదో ఉంది, అత్తగారికి ఇంటికి దారి ఏంది అని చెప్పేది. ఆ సినిమాల్లో అతను ఇంద్రుడు అహల్య సన్నివేశాన్ని అక్కడ పెడతాడు. ఆ సన్నివేశం ఏందది? వేరే వాడి పెళ్ళానికి ఇంద్రుడు అనేవాడు పోయేసి వశపరుచుకునే ప్రయత్నం చేస్తాడు. ఏ మెసేజ్ ఇస్తున్నారు మీ ధర్మం గురించి? మీరు తెలిసి తెలియక ఒక సమీగా అని చెప్తే వాడిని రోడ్డు మీద తీసుకుని వచ్చి వాడి అమ్మ ఆలిని తిట్టి వాడికి పెట్రోల్ పోసి తగలబెట్టామని చెప్తారు. మీ ధర్మంలో ఉన్నవాళ్ళు మీ ధర్మాన్ని రోడ్డు మీద తీసుకొని వస్తుంటే మీరు హిందువులాగా ఏం చేస్తున్నారు? ఒక తల్లి చెప్తుంది, వినాయకుడు అక్కడ ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం మనసుకు బాధ కలుగుతుందండి, కళ్ళల్లో నీళ్ళు వస్తుంటాయి. ఇటువంటి సమాజంలో మేము ఎందుకు బ్రతకాలా? ఆ భగవంతుడు సంపేస్త దరిద్రం పోద్దని చెప్పి అక్కడ తిరుపతిలో లడ్డు కల్తీ జరుగుతుంది. ఆ తిరుపతిలో లడ్డు కల్తీ జరిగితే అక్కడ లోపల వంట చేసేదంతా ఎవరు? 16 అణాల బ్రాహ్మణోళ్ళు వడి వేసుకొని ఉండాలా.
తడిగుడ్డతో లడ్డూలు తయారు చేస్తారు. చేస్తే ఒక తల్లికి కొన్ని ఛానల్ యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి, వాళ్ళు ఉదయం లేస్తే జనాల్ని రెచ్చగొట్టి ముస్లింలను తిట్టించడమే వాళ్ళ జీవిత ఆశయంలాగా పెట్టుకున్నారు. ఆడు చెప్తే ఆమె చెప్తుంది, ఈ తుర్కనా కొడుకుల వల్ల లడ్డూలో కల్తీ జరిగింది, ఈ తుర్కనా కొడుకుల వల్ల జరిగిందని చెప్పి. ఆ తుర్కనా కొడుకులకి దేవస్థానములకి ఏ నా కొడుకు తీసుకొని వెళ్తున్నాడో మా మసీదులలో మేము తీసుకొని వెళ్తున్నాం. మా ఏదైతే మా పండుగలు జరిగితే మిమ్మల్ని వచ్చి అయ్యా రాండి సోదర భావంగా ఉంటామని చెప్పారు. ఏ రోజైనా మీరు మీ దేవస్థానాలు మాకు తీసుకొని వెళ్ళారా? మా దర్గాల కార్యక్రమాలు, మస్జిద్ల కార్యక్రమాలు, మిలాద్ నబీ కార్యక్రమాలు జరిగినప్పుడు స్టేజ్ల మీద మిమ్మల్ని తీసుకొని వచ్చి మా నెత్తి మీద పెట్టుకుంటాము. మీ బ్రహ్మోత్సవాలు, మీ తిరునాళ్ళు, మీ దేవుళ్ళ ఊరేగింపులు జరిగినప్పుడు ఏదైనా ఒక ముస్లింకి మీరు స్టేజ్ మీద కూర్చోబెట్టినారా? మీరు ప్రసాదాలు తినరు అంటున్నారు. మేము ఇస్తున్నాం కాబట్టి మీరు తింటున్నారు. మీరు ప్రసాదం ఇవ్వండి, మేము తినకపోతే అడగండి. మీరు ఇవ్వకుండానే మీరు డిసైడ్ చేసుకుంటే ఎలాగా? ఇప్పుడు మహేందర్ సమీ గారికి ప్రసాదం ఇస్తే తింటారు, ఖచ్చితంగా తింటానండి. ప్రసాదంలో విషం కలిపి ఉంటారు. మీరు తినే వస్తువు కదా, తింటారు. ఏ హలాల్ వస్తువు అయినా నేను తింటాను. ఎందుకంటే నా ధర్మము హలాల్ వస్తువులు తినడం నాకు నేర్పించింది. ఏ హలాల్ వస్తువు మహేందర్ కాదు, రోడ్డు పక్కన అడక్కని తినేవాడు ఇచ్చినా నేను కళ్ళకు అద్దుకొని తింటాను. తప్పులేదంటారు? తప్పే లేదండి. తప్పేంది చెప్పండి? ఆ మహాతల్లి చూస్తే ఆ తిరుపతిలో ఏదైతే లడ్డు ఉందో ఈ తుర్కనా కొడుకుల వల్ల దీంట్లో అంతా కలిపేశారన్నారు. రేపు ఆమె ఇంటి పక్కన ఎవరైనా ఉంటారు, వాళ్ళకి బిడ్డలు పుట్టకపోతే ఈ తుర్కనా కొడుకుల వల్ల మాకు బిడ్డలు పుట్టడం లేదని చెప్తారా? తప్పు జరిగితేమో ఇది. ఇంకొకటి ఏంటంటే మాట్లాడితే వీళ్లకు ఇంతమంది సంతానము 18 మంది బిడ్డలు, 20 మంది బిడ్డలు, 4 పెళ్ళిళ్ళు చేసుకుంటారు, 10 పెళ్ళిళ్ళు చేసుకుంటారు అంటారు మహేందర్ గారు. 4 పెళ్ళిళ్ళు మా ఆచారం, అది మా ఆచారం అలాగుంది. అది మేము రాసుకుంది కాదు, భగవద్ గ్రంథం అది. అల్లా ఖురాన్లో ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకోవాలో ఎలాగ చేసుకోవాలని రాసి ఉన్నాడు. దాని గురించి మీరు ఏదైనా మాట్లాడాలంటే ఇప్పుడు మీరు ఒక బుక్ రాస్తారు, దానికి మీరు ఆథర్. ఇప్పుడు మీరు టెలికాస్ట్ చేసినారు కాబట్టి మిమ్మల్ని నేను అడగడానికి వచ్చినాను. ఎందుకంటే ఫిజికల్గా మీరు ఉన్నారు కాబట్టి. అవును. ఈ ఖురాన్ అనేది ఎవరు? దైవ గ్రంథం, అల్లా పంపించిన గ్రంథం. ఆ గ్రంథంలో ఏదైనా తప్పులు ఉన్నాయని చెప్పి మీరు మమ్మల్ని కాదు అడగాల్సింది, ఖురాన్ని పంపించిన అల్లాని అడగాల. అల్లా దగ్గర మీరు పోయి అడుగుతారంటే అల్లా దగ్గర మీరు ఎలాగ వెళ్ళాలనే మార్గం నేను చూపిస్తా. 10 రూపాయలు సైలెంట్ తెచ్చి తినేస్తే చచ్చిపోతారు. అప్పుడు అల్లా దగ్గర పోయి ఏమయ్యా అల్లా ఇలాగెందుకు రాసావని కనుక్కొని మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తుకొని వచ్చి దాన్ని సరి చేసుకోవచ్చు. అల్లా రాసిన గ్రంథం గురించి దాన్ని నేను అనుసరించేవాడినే. దాని గురించి దాన్ని అల్లా తప్పు రాశాడంటే నేను ముస్లిం కాదు. నా విశ్వాసం, నా ధర్మం అది. నేను అందరికీ కోరుకుంటున్నా, మమ్మల్ని మీతో దూరంగా మీరు పెట్టుకోబాకండి. మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు మర్యాద పురుషోత్తముడు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక భార్యతో ఏ విధంగా సంసారం చేయాలా, తల్లిదండ్రుల ఆజ్ఞను ఏ విధంగా పాటించాలా, ఎవరికి ఇబ్బంది లేకుండా రామరాజ్యం ఎలాగ స్థాపించాలా అనేది నేర్పించినారు. రామరాజ్యంలో ఇళ్లకు తాళాలు వేసుకునేవాళ్ళు కాదు. ఈరోజు పెళ్ళానికి రూమ్లో పెట్టి తాళం వేసుకొని పోయే పరిస్థితి వచ్చింది. బాగా చెప్పారు. సరేనా? ఇంకా మీరు ఏదో చెప్తున్నారండి. హిందూ దేవీ దేవతల గురించి మీకన్నా ఎక్కువ నాకు తెలుసు. ఎవరైతే శివుడు ఉన్నాడో శివుడికి ఏమని చెప్తారు? భోలా శంకరుడు అంటారు, నీలకంఠేశ్వరుడు అంటారు. నీలకంఠేశ్వరుడు అని ఎందుకు చెప్తారు? ఆ రోజు రాక్షసులకు దేవుళ్ళకు యుద్ధం జరిగితే అమృతం రాక్షసులకు వచ్చేస్తుంది, విషం దేవుళ్ళకు వెళ్ళిపోతే ఆ విషాన్ని తీసుకొని అతను తాగేసి తన కంఠంలో పెట్టుకొని రాక్షసులను సంహరించి ఏదైతే ఆ అమృతం ఉందో దేవుళ్ళని ఇచ్చిన అతని కంఠానికి ఆ విషం ఏదైతే ఉందో కంఠంలో నిలబడిపోద్ది. కాబట్టి అతనికి నీలకంఠేశ్వరుడు అంటారు. అటువంటి మహోన్నతమైన దేవి దేవతలను పెట్టుకొని, అటువంటి మహోన్నతమైన ధర్మాన్ని పెట్టుకొని ఇదేదో యజ్ఞాలు చేసేటప్పుడు రాక్షసులు వచ్చి యజ్ఞాలను సర్వనాశం చేసేసి అక్కడ ఉన్న ముని కుమార్తెలను చర్చేసి వెళ్ళిపోయేవాళ్ళు. అక్కడ ఎవరైతే ఈ రాక్షసులకు పుట్టిన రావణాసురుడు అని కూడా చెప్పడానికి లేదు, ఆ రాక్షసుడికి పుట్టిన సంతానాలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కులాల మతాల మధ్య చిచ్చు పెట్టి దేశాన్ని అగ్నిగుండం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నా హిందూ సోదరులు ఎవరు కూడా చెయ్యరు. హిందూ సోదరులకు బలవంతంగా ముస్లింల మీద వ్యతిరేకతని పెంచే ప్రయత్నం జరుగుతుంది. హిందూ సోదరులకు బలవంతంగా ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడే విధంగా తయారు చేసే ప్రయత్నం జరుగుతుంది. ఒక ముస్లిం అబ్బాయి ఒక హిందువుల అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ప్రేమించి. ప్రేమ అనేది గుడ్డిది, ప్రేమకు హద్దులు ఉండవు, సరిహద్దులు ఉండవు. ఎవరైనా ప్రేమించవచ్చు,
ప్రేమకు వయసుతో నిమిత్తం ఉండదు, రాజు మెచ్చిందే రంభ, లైలా నల్లంగా ఉన్నా కానీ మజ్ను కళ్ళతో చూడండి. ఇన్ని కవిత్వాలు నేర్చుకొని ఇంత ఫిలాసఫీలు ప్రతి ఒక్కరు మాట్లాడతారు కదా. ప్రేమించినోడు అతనికి కన్న తల్లిదండ్రులను కూడా వద్దనుకొని ప్రేమించిన అమ్మాయి కోసం నిలబడతాడు. అదేవిధంగా ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తే నా తల్లిదండ్రులు నా ధర్మం, నా తల్లిదండ్రులే వద్దన్న వాళ్ళు ధర్మాన్ని ఏం లెక్క చేస్తారు వాళ్ళు. నా ఆస్తుల్లో కూడా నీకు ఇవ్వనంటే నీ ఆస్తి కూడా నాకు వద్దుపో, నాకు నా ప్రియుడు కావాలని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. అలా పోయిన వాళ్ళకి లవ్ జిహాద్ ఏంది అంటే, ముస్లింలేమో ఒక హిందువుల అమ్మాయిని కానీ తీసుకొని వెళ్ళిపోతే లవ్ జిహాద్, అదే హిందువుల అబ్బాయి ముస్లింల అమ్మాయిని కానీ తీసుకొని వెళ్ళిపోతే లవ్ శ్రీరామ్ అంటే ఒప్పుకుంటారా? లేదా ఒక క్రైస్తవుడు హిందువుల అమ్మాయినో ముస్లింల అమ్మాయినో లుక్కొని వెళ్ళిపోతే దానికి లవ్ హల్లెలూయా అంటే ఒప్పుకుంటారా? అంటే మనకు నడిస్తే నడిచినట్లు, నడవకపోతే ఇతరుల మీద నిందలు వేయడం అనేది మానేయాలా. రెండవది ఏంటంటే, ఇందాక కట్ అయింది అది, భారతదేశంలో కొన్ని లక్షల దేవస్థానాలు మసీదులు ఉన్నాయి, కొన్ని కోట్ల దేవస్థానాలు ఉన్నాయి, కొన్ని లక్షల చర్చిలు ఉన్నాయి. ప్రతి చిన్న దేవస్థానం కానివ్వండి, పెద్ద దేవస్థానం కానివ్వండి, చిన్న మసీద్ కానివ్వండి, పెద్ద మసీద్ కానివ్వండి, చిన్న చర్చ్ కానివ్వండి, ఫెలోషిప్ కానివ్వండి, పెద్ద బ్యాప్టిజం ఉండే చర్చ్ అయినా కానివ్వండి, ప్రతి దగ్గర ఒక పాస్టర్ ఉంటాడు. వీళ్ళు ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది పూజారులు, అయ్యవాళ్ళు, చిన్నజీఆర్ స్వామి గారు కానివ్వండి, అదేవిధంగా ఆయన చాగండి అతను కానివ్వండి, ధార్మికంగా సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఈ రోజు దాకా వాళ్ళ నోటికుండా ఇతర ధర్మాలను అవమానపరిచేటట్లు, ఇతర ధర్మాలను కించపరిచేటట్లు మేము వినలేదు. వాళ్ళకి అవసరం కూడా లేదు. వాళ్ళు ఏంటంటే, మన ధర్మమే మనం పూర్తిగా తెలుసుకోలేదు, ఇతర ధర్మాల గురించి మనకెందుకు, ముందు మన వాళ్ళని మేము సరైన మార్గంలో పెట్టుకోవాలని చెప్పి కొంతమంది చీడ పురుగులు, ఫింగర్ టిప్స్ మీద లెక్క పెట్టి చీడ పురుగులు దీన్ని అనవసరంగా ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి చిచ్చు పెట్టి దేశాన్ని సర్వనాశనం చేయాలి. మీరు సరైన ప్లేస్కి వచ్చారు. ఇప్పుడు లాస్ట్లో నేను అడుగుతానన్న ప్రశ్నకి వచ్చి పులి స్టాప్ పెట్టారు. సిరాజ్ని సిగ్నేచర్ స్టూడియోకి రప్పియడానికి ప్రధాన కారణమే వేదాలలో దేవుడు లేడు అని చెప్పడం. యేసు ప్రభువు వారు స్వయంగా నేను దేవుణ్ణి కాదు, ఆయన మరొక వారు ఉన్నారు అని చెప్పడం. అక్కడ బైబుల్ పాపం వాళ్ళకి, అక్కడ యేసు ప్రభువుల వారు పరిశుద్ధాత్మ యెహోవా బైబుల్ చాలా స్పష్టంగా చెప్తా ఉంటది. పరిశుద్ధాత్మ, కుమార, క్రియక దేవుళ్ళు అన్ని కూడా ఆయన ఒక్కడే అని చెప్తాడు పాపం. కానీ యేసు ప్రభువుల వారు దేవుడు కాదంటాడు, శ్రీరాముడు దేవుడు కాదంటాడు, శ్రీకృష్ణుడు దేవుడు కాదంటాడు, ఆయన ఒక్కడే దేవుడు, ఆయన పేరు ఇది అని చెప్తాడు. ఈ రకంగా బోధించి ఏం లబ్ధి పొందుదాం అనుకున్నాడు? అకార్డింగ్ టు ఖురాన్, మేము ఖురాన్ని ఫాలో అవుతాం. అది ఎవరైతే ముస్లింలు కల్మా చదివిన ముస్లింలు ఉన్నారో అది ఎవరైనా కానివ్వండి, ఖురాన్ని ఫాలో అవుతాం. ఖురాన్ ప్రకారము 1,24,000 మంది ప్రవక్తలు ఈ భూమి మీద వచ్చారు. సృష్టి వచ్చినప్పటి నుంచి వచ్చిన 1,24,000 మంది ప్రవక్తల్లో అంతిమ ప్రవక్తలాగా ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చారు. ఖురాన్లో పొందపరిచిన ఆ పేర్లు ఏదైతే ఉన్నాయో కొన్ని పేర్లు, ఆ కొన్ని పేర్లలో ఆయన మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం అని కొన్ని పేర్లు ఉన్నాయి కదా, దాంట్లో యేసు ప్రభు గారు కూడా ఒక ప్రవక్త అని చెప్పి మా ఖురాన్ చెప్పింది. మా దైవ గ్రంథంలో అతను దేవుడు అని చెప్పి చెప్పలేదు, కాబట్టి అతను ప్రవక్త అని మేము నమ్ముతాం. వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా నాకేం ఇబ్బంది లేదు. అదేవిధంగా ఎవరైతే మీరు చెప్పారు కదా, ఒక ధర్మానికి మధ్య 1000 సంవత్సరాలు, 1500 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు, 4000 సంవత్సరాలు గ్యాప్ ఉంటుందని చెప్పి ఈ వచ్చిన ప్రవక్తల్లో ఖురాన్లో కొన్ని పేర్లే చెప్పినారు. ఏది 27, 26, 24 కొన్ని పేర్లు చెప్పారు. 24,000 19 మంది పేర్లేమో చెప్పారన్నాడు. 27 మంది 24 మంది పేర్లు ఉన్నాయి. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో సమాజంలో ఉన్న చెడును దూరం చేసి ప్రజలకు అంధకారం నుంచి సరైన మార్గంలో తీసుకొని వెళ్లే ప్రయత్నంలో భాగంగా నేనేమంటాను కేవలం ఈ భూమి మీద బ్రదర్ సిరాజ్ అనే ఏకైక వ్యక్తికే నిజమైన దేవుడు తెలుసట. మీరు, నేను, మీ భార్య పిల్లలు, నా భార్య పిల్లలు, భారతదేశంలో ఉన్న హిందూ, ముస్లిం, క్రైస్తవులు, సిఖ్స్, బౌద్ధ్ ఎవరైనా సరే అందరం కలిసి సిరాజ్ చెప్పేటువంటి మాటలు నమ్ముదామా? ఇప్పుడు ఒకటే, మీరు మతం మార్చారా అని ఇందాక అడిగితే నేను మార్చలేదని స్పష్టంగా చెప్పారు. అవును. ఇప్పుడు ఈయన వేదిక మీద చాలా స్పష్టంగా నేనే వేదాలన్నీ చదివేశాను, ఉపనిషత్తులు చదివేశాను, పురాణాలు చదివేశాను, ఖురాన్ చదివేశాను, బైబుల్ చదివేశాను, నిజదేవుడు ఆయన ఒక్కడే ఉన్నాడు, మీరు అందరు తెలుసుకోవాలా. ఒరే బుద్ధిహీనులారా, మీకు బుద్ధి లేదు, నా కొడకలారా, మీరు అందరు కూడా వేదికల ముందు కూర్చోండి, నేను వేదిక మీద కూర్చుంటా, నేను ఫేక్ పండితులను తీసుకొస్తా, ఫేక్ పాస్టర్లను తీసుకొస్తా, చూసారా బైబుల్ ఓడిపోయింది, చూసారా వేదాలు ఓడిపోయినాయి, నేను నిజదేవుడిని చెప్తున్నాను, నేను ప్రకటిస్తున్నాను
చూపిస్తున్నాను నమ్మండ్రా అని చెప్తున్నాడు. ఏం చెప్తారు దానికి? ఏనండి, చూసేవాళ్ళు గొర్రెలు అయితే బర్రెలు భరతనాట్యం చేసినాయంట. అలాగా భగవంతుడు మాకు ఆలోచన శక్తి ఉన్నాడు. అతను చెప్పిన ప్రతి మాటకు తల ఊపేవాళ్ళు ఉన్నన్ని రోజులు ఇట్లాంటి వాళ్ళు. ఈరోజు మేము సిరాజీని అడ్డుకట్టే వేయవచ్చు, రాధా మనోహర్ దాస్ని అడ్డుకట్టే వేయవచ్చు, ఇంకొక ఆయన ఎవరో ఒక ఆయన ముస్లిమ్స్ మాట్లాడితే సిరాజ్ గారు చెప్పినటువంటి మాటలతో మీరు ఏకీభవిస్తారా, ఏకీభవించారా? సిరాజ్ గారు ఏ దేవుడైతే చెప్పాడో ఆ దేవుడిని మీరు నమ్మడానికి స్పష్టంగా సూటిగా ఆమోదిస్తారా? నేను కాదండి, ఏ ముస్లిం కూడా దాన్ని ఏకీభవించడు.